రైట్గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా వణికిపోతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెన్నూరు మండలంలోని అక్కేపల్లి వద్ద పాలవాగు బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కాళేశ్వరం సైడ్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోటపల్లి సమీపంలోని తుతుంగ వాగు ప్రవాహానికి రహదారి కోతకు గురైంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తహసీల్దార్ ఎంపీడీఓ పరిస్థితులను సమీక్షించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక మహారాష్ట్రకు నదీ పరివాహక ప్రాంతాల ప్రజల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈరోజు చెన్నూరు మండలంలో కురిసిన వర్షాలకు శివలింగాపూర్ నుండి అక్కపల్లి వెళ్లే దారిలో ఉన్నటువంటి రోడ్ డ్యామేజ్ కావడం జరిగింది. అది కంప్లీట్ గా మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రామాల్లో నుండి ఈ దారిలో వచ్చే వాళ్ళు ఎవరు కూడా సోమవారం వరకు ఇటువైపు రాకూడదు. పోలీస్ సిబ్బంది అండ్ మల్టీపర్పస్ వర్కర్స్ ను డైలీ డే అండ్ నైట్ షిఫ్ట్ ప్రకారం మేము ఇక్కడ రీడిప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అందుబాటులో ఉంటారు. దయచేసి వచ్చే వాళ్ళు మాత్రం ఇటు రావద్దు. చెన్నూరు దగ్గర ఉన్న పాలవాగు బ్రిడ్జ్ మీద తేపకింత అది కొట్టుకపోతుంది. ఇది ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం దాటిందో ఇంకా ఎక్కువ అవుతుంది ఈ బ్రిడ్జ్ వేసి. ఎన్ని ప్రభుత్వాలు మారినా గానీ ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని అంటారు కానీ ఇప్పటిదాకా దీన్ని కొత్తగా కట్టిన దాఖలాలు పోలేదు. ఇది నిన్న రాత్రి కూలిపోయిందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తారు. నిన్న రాత్రి కూలిపోతే ఇప్పటిదాకా ఒక అధికారి వచ్చి మరి దీని పరిస్థితి ఏంది, దీని మీద నుంచి ఇది బ్రిడ్జ్ ఇట్లానే ఉన్నది, నీళ్లు ముంగటి నుంచి ఫ్లోగా పోతా అంటే దాని పై నుంచి అని చెప్పుకోవాలి. ప్రజలు సిరివంచం పోయిన వాళ్ళు, కాళేశ్వరం పోయిన వాళ్ళు, చెన్నూరు నుంచి అటు కోటపల్లి నుంచి అటు ఆ ప్రాంతాలకు పోయేటోళ్ళు అందరూ కూడా అదే ఫ్లోతో వస్తుంటారు పోతుంటారు. పోయినప్పుడు వచ్చినప్పుడు ఆ పొక్కలలో పడితే అలా ప్రాణం పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇది అధికారులకు కనిపిస్తలేదు, అర్థమైతలేదా? రిటైర్డ్ జారీ చేసినాము, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి